నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. హాయ్ అందరికీ. బాల్యం నుంచి పెద్దవాళ్లుగా మారే ఈ ప్రయాణంలో ఒక చాలా ఇంట్రెస్టింగ్, పవర్ఫుల్ స్టేజ్ ఉంటుంది. అదే కౌమార దశ, అంటే అడాలసెన్స్ అన్నమాట. ఈ టైంలో మనలో చాలా మార్పులొస్తాయి. కొన్ని బయట కనిపిస్తే, కొన్ని మన లోపలే జరుగుతాయి. మరి ఈ మార్పుల వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసుకోవాలనుందా? సరే, అయితే పదండి ఈ జర్నీ స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దామా? ముందుగా కౌమార దశ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. తర్వాత మన శరీరంలో, మనస్సులో ఎలాంటి మార్పులొస్తాయో చూద్దాం. ఆ తర్వాత ఈ స్టేజ్లో హెల్దీగా, కాన్ఫిడెంట్గా ఉండటానికి కొన్ని సూపర్ టిప్స్ కూడా మాట్లాడుకుందాం. ఇక చివర్లో మనం నేర్చుకున్నదంతా ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. రైట్, మన ఫస్ట్ సెక్షన్లోకి ఎంటర్ అవుదాం. వెల్కమ్ టు అడాలసెన్స్. ఇది మన లైఫ్లో ఒక కొత్త చాప్టర్ లాంటిది. ఈ అద్భుతమైన మార్పు కోసం మన బాడీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ టూల్ కిట్ను ఎలా వాడుకుంటుందో ఇప్పుడు చూద్దాం. అసలు అడాలసెన్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన బాల్యానికి, పెద్దరికానికి మధ్య ఉండే ఒక బ్రిడ్జ్ లాంటిది. సాధారణంగా ఈ దశ 10 నుంచి 19 సంవత్సరాల వయసు మధ్య ఉంటుంది. అందుకే దీన్ని టీనేజ్ అని కూడా పిలుస్తుంటారు. ఈ స్టేజ్లోనే మన ఫ్యూచర్, బాడీకి ఒక ఫౌండేషన్ పడుతుందన్నమాట. మరి ఇంత పెద్ద మార్పును కంట్రోల్ చేసేది ఎవరు? దీని వెనుక ఉన్న మాస్టర్ కంట్రోలర్స్ ఎవరో తెలుసా? అవే హార్మోన్లు. మన బ్రెయిన్లో ఉండే పిట్యూటరీ గ్లాండ్ అనే ఒక చిన్న గ్రంథి ఈ హార్మోన్ల రూపంలో బాడీ అంతటికీ సిగ్నల్స్ పంపిస్తుంది. ఆ సిగ్నల్స్ అందిన వెంటనే మనలో యుక్త వయసు మార్పులు మొదలవుతాయి. ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. సరే, ఇప్పుడు మన సెకండ్ సెక్షన్లోకి వెళ్దాం. ద ఫిజికల్ మేకోవర్. ఈ సెక్షన్లో మనకు బయటకు క్లియర్గా కనిపించే మార్పుల గురించి మాట్లాడుకుందాం. మన బాడీ తనను తాను ఒక కొత్త రూపంలోకి ఎలా మార్చుకుంటుందో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఈ దశలో చాలా మంది గమనించే ఫస్ట్ చేంజ్ ఏంటంటే సడన్గా హైట్ పెరగడం. దీన్నే గ్రోత్ స్పర్ట్ అంటారు. ఈ బార్ చార్ట్ని ఒకసారి చూడండి. 8 నుంచి 18 సంవత్సరాల మధ్య అబ్బాయిలు, అమ్మాయిల హైట్ పెరిగే రేటులో తేడాను మనం స్పష్టంగా చూడొచ్చు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అమ్మాయిలో ఈ గ్రోత్ అబ్బాయిల కన్నా కాస్త ముందే స్టార్ట్ అవుతుంది. 18 ఏళ్ళొచ్చేసరికి ఆల్మోస్ట్ అందరూ వాళ్ళ ఫుల్ హైట్కి చేరుకుంటారు. హైట్తో పాటే వాయిస్లో కూడా ఒక పెద్ద మార్పు వస్తుంది. దీనికి కారణం మన గొంతులో ఉండే లారింగ్స్, అంటే వాయిస్ బాక్స్. చిన్నప్పుడు ఇది చాలా చిన్నగా ఉంటుంది, కానీ యుక్త వయసు వచ్చేసరికి ఇది పెరిగి పెద్దదిగా మారుతుంది. దీనివల్ల వోకల్ కార్డ్స్ పొడవుగా, మందంగా తయారై వాయిస్ డీప్గా, కొంచెం గంభీరంగా మారుతుందన్నమాట. అబ్బాయిల గొంతు ముందు వైపు కొంచెం ఉబ్బెత్తుగా ఒక భాగం కనిపిస్తోంది కదా, దాన్నే యాడమ్స్ యాపిల్ అంటారు. అది వేరే ఏదో కాదు, పెరుగుతున్న లారింగ్స్ బయటకు కనిపించే భాగం అంతే. అబ్బాయిలలో వాయిస్ బాక్స్ చాలా పెద్దగా పెరగడం వల్ల ఈ యాడమ్స్ యాపిల్ బాళ్లలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ స్టేజ్లో చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం పింపుల్స్. ఇవి ఎలా వస్తాయో ఈ 4 స్టెప్స్లో ఈజీగా అర్థం చేసుకుందాం. స్టెప్ 1, హార్మోన్ల వల్ల స్కిన్లోని ఆయిల్ గ్లాండ్స్ సీబమ్ అనే ఆయిల్ను ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి. స్టెప్ 2, ఈ ఎక్స్ట్రా సీబమ్ డెడ్ స్కిన్ సెల్స్తో కలిసి స్కిన్ పోర్స్ను బ్లాక్ చేస్తుంది. స్టెప్ 3, అక్కడ ట్రాప్ అయిన బ్యాక్టీరియా పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇక ఫైనల్గా స్టెప్ 4, దీనివల్ల అక్కడ వాపు, ఎరుపుదనం వచ్చి అది ఒక పింపుల్గా మారుతుంది. ఇది చాలా న్యాచురల్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు మనం మూడో చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చాం, ది రీప్రొడక్టివ్ జర్నీ. ఈ సెక్షన్లో మన బాడీ ఫ్యూచర్ కోసం ఎలా ప్రిపేర్ అవుతుందో, అంటే మన లోపల జరిగే రీప్రొడక్టివ్ చేంజెస్ గురించి క్లియర్గా, సెన్సిటివ్గా మాట్లాడుకుందాం. ఫీమేల్స్ రీప్రొడక్టివ్ ఫేజ్లో 2 ఇంపార్టెంట్ స్టేజెస్ ఉంటాయి. మొదటిది మినార్జ్, అంటే యుక్త వయసులో స్టార్ట్ అయ్యే ఫస్ట్ మెన్స్ట్రల్ ఫ్లో. ఇది వాళ్ళలో రీప్రొడక్టివ్ క్యాపబిలిటీ స్టార్ట్ అయిందని చెప్పే ఒక సిగ్నల్ అన్నమాట. ఇక రెండోది మినోపాజ్. ఇది సాధారణంగా 45 నుంచి 50 ఏళ్ల వయసులో మెన్స్ట్రువేషన్ పర్మనెంట్గా ఆలిపోవడాన్ని సూచిస్తుంది. యావరేజ్గా 28 డేస్ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది
పొటెన్షియల్ ప్రెగ్నెన్సీ కోసం బాడీ ప్రతి నెలా ప్రిపేర్ అయ్యే ఒక అమేజింగ్ ప్రాసెస్. ఇందులో 4 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ది మెనిస్ట్రువల్ ఫేజ్, అంటే బ్లీడింగ్ జరిగే ఫేజ్. సెకండ్ది ఫాలిక్యులర్ ఫేజ్, ఇందులో ఎగ్ మెచ్యూర్ అవుతుంది. మూడోది ఆవ్యులేషన్ ఫేజ్, ఈ రోజున ఎగ్ రిలీజ్ అవుతుంది. ఇక 4వది ల్యూటియల్ ఫేజ్, ఇది బాడీని ప్రెగ్నెన్సీకి రెడీ చేస్తుంది. మెన్స్ట్రుయేషన్ గురించి మన సొసైటీలో చాలా అపోహలున్నాయి. పచ్చళ్ళు ముట్టుకోకూడదు, స్నానం చేయకూడదు, ఇలాంటివి మనం వింటూనే ఉంటాం. కానీ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. వీటికి ఎలాంటి సైంటిఫిక్ బేసిస్ లేదు. మెన్స్ట్రుయేషన్ అనేది ఒక న్యాచురల్, హెల్తీ, బయోలాజికల్ ప్రాసెస్. ఈ టైంలో పర్సనల్ హైజీన్, ముఖ్యంగా స్నానం చేయటం హెల్త్కి చాలా చాలా అవసరం. ఈ సందర్భంగా మనం ఒక ముఖ్యమైన సోషల్ ఇష్యూ గురించి మాట్లాడుకోవాలి. అదే చైల్డ్ మ్యారేజ్. లీగల్ ఏజ్ రాకముందే పెళ్లి చేసుకోవడం అనేది ఫిజికల్గా, మెంటల్గా చాలా హానికరం. ప్రతి ఒక్కరూ సరైన వయసు వచ్చే వరకు ఆగడం చాలా ముఖ్యం. బాడీ ఎలా మారుతుందో మనసు కూడా అలాగే మారుతుంది. సో 4 సెక్షన్కి వెల్కమ్, నావిగేటింగ్ న్యూ ఫీలింగ్స్. ఈ సెక్షన్లో మనం మన ఇమోషనల్ వరల్డ్లోకి వెళ్దాం. ఈ కొత్త ఫీలింగ్స్ అన్నీ అడాలసెన్స్లో చాలా నార్మల్ అని గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఈ టైంలో మనసులో ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది నడుస్తూ ఉంటుంది. సడన్గా హ్యాపీగా అనిపించటం, కాసేపటికే బాధగా ఉండటం, అంటే మూడ్ స్వింగ్స్ అన్నమాట. మన గురించి మనం ఎక్కువగా ఆలోచించటం, ఇండిపెండెన్స్ కోరుకోవడం, ఇతరుల పట్ల అట్రాక్షన్ ఫీల్ అవ్వడం, ఇవన్నీ చాలా కామన్. ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించొచ్చు, కానీ దీనికి కారణం మన బ్రెయిన్ కూడా ఈ టైంలో ఫాస్ట్గా డెవలప్ అవుతూ ఉండటమే. సో ఇదంతా గ్రోత్లో ఒక పార్ట్ అంతే. ఈ ఎమోషనల్, ఫిజికల్ చేంజెస్ అన్నింటికీ మెయిన్ డైరెక్టర్స్ మన హార్మోన్లే. ఈ టేబుల్ చూడండి. అబ్బాయిలలో టెస్టిస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే టెస్టోస్టిరాన్, గడ్డం, మీసాలు రావటం, వాయిస్ చేంజ్ వంటి మేల్ క్యారెక్టర్స్కి కారణం. అమ్మాయిలలో ఓవరీస్ నుంచి వచ్చే ఈస్ట్రోజన్ ఫీమేల్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్కు హెల్ప్ చేస్తుంది. వీటన్నింటినీ పిట్యూటరీ గ్లాండ్ నుంచి వచ్చే హార్మోన్లు కంట్రోల్ చేస్తాయి. సరే, ఇన్ని మార్పులు జరుగుతున్నప్పుడు మనల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అందుకే మన 5వ సెక్షన్ యో హెల్దీ హ్యాబిట్స్ గైడ్. దీన్ని మన బాడీ అండ్ మైండ్ కోసం ఒక ఓనర్స్ మాన్యువల్ లాగా అనుకోవచ్చు. గైడ్లో ఫస్ట్ పాయింట్ బ్యాలెన్స్డ్ డైట్. ఈ స్టేజ్లో మన బాడీ ఒక ఫాస్ట్ పేస్డ్ కన్స్ట్రక్షన్ సైట్ లాంటిది. దానికి కరెక్ట్ ఫ్యూయల్, అంటే మంచి పోషకాలు చాలా అవసరం. అందుకే రైస్, దాల్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇలా అన్ని రకాల ఫుడ్ తీసుకోవాలి. జంక్ ఫుడ్కి కొంచెం దూరంగా ఉండి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ సరిగ్గా అందేలా చూసుకోవడం మన గ్రోత్కి చాలా ముఖ్యం. రెండో పాయింట్ పర్సనల్ క్లీన్లీనెస్. ఈ టైంలో స్వెట్ గ్లాండ్స్, ఆయిల్ గ్లాండ్స్ చాలా యాక్టివ్గా పనిచేస్తాయి. కాబట్టి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి రోజూ కనీసం ఒకసారి స్నానం చేయడం, బాడీని క్లీన్గా ఉంచుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా అమ్మాయిలు మెన్స్ట్రుయేషన్ టైంలో క్లీన్లీనెస్ మీద స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఇక మూడోది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ప్రతిరోజు కాసేపు ఫ్రెష్ ఎయిర్లో వాకింగ్, జాగింగ్ లేదా ఏదైనా గేమ్ ఆడటం వల్ల బాడీ ఫిట్గా, హెల్దీగా ఉంటుంది. అంతకన్నా ముఖ్యంగా ఎక్సర్సైజ్ మన స్ట్రెస్ని తగ్గించి మూడ్ని ఇంప్రూవ్ చేయడంలో అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. గ్రేట్! మనం ఇప్పుడు ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం, సమరీ అండ్ ప్రాక్టీస్. ఈ అనాలిసిస్లో మనం నేర్చుకున్న కీ పాయింట్స్ అన్నీ ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. రెడీనా? ఓకే, మీకోసం 2 సింపుల్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వాయిస్ బాక్స్కి ఉన్న పేరేంటి? ఇంకా యుక్త వయసులో అబ్బాయిలలో కనిపించే విజిబుల్ చేంజ్ ఏంటి? కొంచెం ఆలోచించండి. ఎస్, వాయిస్ బాక్స్ను లారింగ్స్ అంటారు, అండ్ అబ్బాయిలలో యాడమ్ శాపిల్ కనిపిస్తుంది. పర్ఫెక్ట్. సెకండ్ క్వశ్చన్, ఫీమేల్ రీప్రొడక్టివ్ ఫేజ్ స్టార్టింగ్ని, ఎండింగ్ని మార్క్ చేసే 2 కీ ఈవెంట్స్ ఏంటి? కరెక్ట్, స్టార్టింగ్ని మెనార్కే, ఎండింగ్ని మెనోపాజ్ అంటారు. చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు. చూశారు కదా, అడాలసెన్స్ అనేది మార్పులతో నిండిన ఒక బ్యూటిఫుల్, ఇంపార్టెంట్ జర్నీ. దీని గురించి కరెక్ట్గా అర్థం చేసుకుని హెల్దీ హ్యాబిట్స్ ఫాలో అయితే ఈ స్టేజ్ని మనం చాలా కాన్ఫిడెంట్గా, హ్యాపీగా దాటొచ్చు. లెర్నింగ్ని ఎప్పుడు ఇలాగే ఈజీ చేసుకుందాం. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు
తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.